ప్రతిపక్షాలు కానీ కొంతమంది రాజశేఖర్ రెడ్డి గారు ఎవరినైనా ప్రత్యర్థిగా భావిస్తే అతను శత్రువుని భావిస్తే తండ్రి రాజారెడ్డి గారి ద్వారా అంతమొందించేవారు అని అంటుంటారు. అవన్నీ ఏదో నేనైతే రాజశేఖర రెడ్డి గారిని టీడీపీ నుండి వాళ్ళు చేస్తుండ్రు ఫ్యాక్షనిస్టు రౌడీ. బట్ ఒక స్టేజ్ వరకే రాజకీయాల్లో మేము ఎప్పుడూ ఆయన ద్వారా ఈ మాటలు వినింది కానీ లేకపోతే మా ప్రత్యర్థులను ఏమన్నా ఇట్లా చేయమని చెప్పి మేము ఎప్పుడూ లేదు. బట్ రాజారెడ్డి గారికి ఏమన్నా ఉండేమంటే ఆ టాక్ నాది కానీ బట్ ఏం చేసాం మాకైతే తెలియదు. రాజశేఖర రెడ్డి వరకు ఇప్పటికీ నేను బాధపడుతుంటా, ఎందుకు అతన్ని అంత ఇదిగా టార్గెట్ చేస్తా అంటే మాకు అర్థమైండేది ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డిని ఎందుకు అంతగా టార్గెట్ చేయడం తెలుగుదేశం చేసిందంటే కాంగ్రెస్ పార్టీలో ఈజ్ ద ఓన్లీ చారిస్మాటిక్ లీడర్ ఉండేది. రాజశేఖర రెడ్డి ద్వారానే ఓట్లు వస్తూ ఉండేటివి. మిగతా నాయకులంతా ఉంటూ ఉన్నారే కానీ వాళ్ళు నాయకులే సమర్థవంతమైన నాయకులు వారి నియోజకవర్గాల్లో ఉండొచ్చు కానీ జిల్లా వ్యాప్తంగా లేదన్నా ఒక రాయలసీమ వ్యాప్తంగానూ సర్కారు ఇదంతా ఆంధ్రప్రదేశ్ అంతా ఒక నాయకత్వం కలిగి ఫాలోయింగ్ ఉండింది ఒక రాజశేఖర రెడ్డి గారికి. సో రాజశేఖర రెడ్డిని డైరెక్ట్గా టార్గెట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వీకెన్ అయినట్లే. సో ఆ విధంగా ఆయన మరి ఎక్కడ హత్యలు చేసినాడో ఏం చేసినా మాకు 24 గంటలు ఫ్యాక్షనిస్ట్ అవుంటే పోతుంది, మాకు బాధ కూడా అవుతూ ఉండేది. ఎందుకు వీళ్ళు ఇంతగా టార్గెట్ చేసి ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడతాడు. మీరు కూడా అప్పుడు చూసింటారు. ప్రతి ఒక్కదాన్ని మాకు అర్థమైండేది ఇంకా అదొకటి పార్టీని వీక్ చేయాలంటే ఇతన్ని మెయిన్ లీడర్ కాబట్టి ఆయన టార్గెట్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఒకనే మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా ఆ రోజు కూడా వాళ్ళ తండ్రిని టార్గెట్ చేసుకోవడం వీకెండ్ చేయాలనేది ఒక రాజకీయంలో భాగం టీడీపీ వాళ్ళు. అంటే మీరు మళ్ళీ రాజకీయాల్లోకి మళ్ళీ విదేశాలంతా తిరిగాడు వైద్యవృత్తిని మీద, మీరు రాజకీయాల్లోకి రావాలని మళ్ళీ ఎందుకు అనిపించింది మీకు? మిమ్మల్ని ఎవరు రాజకీయాల్లోకి ప్రోత్సహించారంటారు? రాజశేఖర రెడ్డి గారితోనే. మాకు ఇంత రాజకీయ నేపథ్యం కుటుంబ నేపథ్యం అంతా ఉన్నా కూడా మా మామూలు అంటే ఒక ఆయన కాంగ్రెస్లో ఒక ఆయన విరుద్ధం కమ్యూనిస్టు దానిలో పెద్ద పేరు మోసిన నాయకులు అయినా కూడా మా ఫాదర్ ఉన్నా కూడా రాజకీయం మీద అంత ఇది కాలేం మాకు. వైద్య వృత్తి లేకే నన్ను మా ఫాదర్ చదివించింది దీంట్లోనే అనేది నేను ప్రాక్టీస్ కూడా చేశాను. దాదాపుగా 15 ఏళ్ళ వరకు ప్రాక్టీస్ చేయడం జరిగింది ఇక్కడే. ఆయన రాజశేఖర రెడ్డి గారు కొద్దిగా యాక్టివ్ కావడము, నువ్వు రావాలా రాజకీయ లేకంటేనే అప్పుడు నేను రావడం జరిగింది. 1999లో వచ్చిన తర్వాత కూడా దానికి నేను రిగ్రెట్స్ ఏం లేవు. బికాజ్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో నేను ఎమ్మెల్యే కావడం అనేది నా అదృష్టంగా ఈరోజు కూడా భావిస్తాను. ఇప్పుడు ఏదో రకరకాలుగా చెప్తూ ఉంటారు కానీ ఎందుకంటే ఆ రోజు ఏ సమస్యతో మేము ఆయన దగ్గరికి పోయినా కూడా రైతులకు సంబంధించిన సమస్యలు ఈరోజు ఇట్లాంటివి సబ్స్టేషన్స్ అంట, రోడ్స్ అంట కానీ హాస్పిటల్స్ రకరకాలు ఏది కాదనేవాడు కాదు. ముఖ్యంగా రైతులకు సంబంధించిన విషయాల్లో నో అని చెప్పిన సందర్భాలే లేవు. ఆర్థిక భారం పడుతుంది అనేది కానీ ఇట్లాంటివి. ఇప్పుడు ఆంధ్రీ నీవాకి సంబంధించిన లిప్స్ ఇట్లాంటివి కానీ మాకు ఈ రిజర్వాయర్ కావాలా ఇక్కడ అందుబాటులో ఉండన్నప్పుడు ప్రధానికి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేవాడు. 1999లో మీరు తొలిసారిగా నల్లమాడకు ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున. అప్పుడు మీ ప్రత్యర్థి పల్లె రఘునాథ్ రెడ్డి ఇద్దరు విద్యావంతులే. అయితే ఆ రోజు మీ ఓటమికి దారితీసిన కారణాలు ఏమంటారు? మీ వ్యక్తిగత వైఫల్యాలే కారణం అనేది అప్పట్లో వినిపించిన భాష. అంటే వ్యక్తిగత వైఫల్యాలు అనేది కాదు, అప్పుడు పెద్ద అనుభవం కూడా లేదు. నేను డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. డైరెక్ట్గా అప్పుడు కొద్దిగా రాజశేఖర రెడ్డి గారు నల్లమాడ తిరగమంటున్నాను, కొద్దిగా తిరగడము అంటే వ్యక్తిగతంగా నా పరిచయాలు కార్యకర్తలతోన ప్లస్ ప్రజలతోన పెట్టుకున్నాను కానీ రాజకీయంగా చేసే కార్యక్రమాలు ఆ రోజు చేయకపోవడంతో ఓడిపోవడం జరిగింది. ప్లస్ అంతకుముందు కూడా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండే వీరప్ప గారు అప్పుడు ఆయనకు టికెట్ రాక నాకు ఇచ్చినారనే కోపంతో ఆయన వేరే అభ్యర్థిని పెట్టి చేయడం అవన్నీ కొన్ని కారణాలు ఉండొచ్చు కానీ బట్ ఇవన్నీ రాజకీయంగా జరిగేటివే. బట్ నాకు అనుభవం లేక ఆ రోజు పోగొట్టుకోవడం. మీరు అనుభవం లేక అంటారు. ఇది కూడా ఇంకోటి ఏమంటారు, అప్పట్లో మీ వ్యవహార శైలి సరిగ్గా ఉండేది కదా, రెడ్డి గారు అనే ఉద్దేశంతో కొద్దిగా వచ్చిన వాళ్ళతో. అది ఈరోజు కూడా ఉంది. నాకు తగని వాళ్ళు ఈరోజు కూడా చెప్తానే ఉంటారు, వాళ్ళు పెద్ద రెడ్లు వాళ్ళు మాట్లాడరు అనేది. నేను ఆ విధంగా ఎప్పుడూ నేను పెద్ద రెడ్డి అనేది ఉండదు కానీ పబ్లిక్లో పోయి చూస్తే అది మీకే అర్థమవుతుంది. పబ్లిక్లో ఎప్పుడూ లేదు. అప్పట్లో విమర్శలు అన్నమాట అది వచ్చాయి. ఎందుకంటే పార్టీలో ఉండేవాళ్ళు కూడా కొంతమంది చెప్పారు. అప్పుడు కొంతమంది ఈరోజు పేర్లతో అవసరం లేదు, వద్దు ఆయనకి మాట్లాడు ముభావంగా ఉంటాడు, కొద్దిగా అంటే గర్వము. అదే ఇప్పుడు మీరు చెప్తారు ఈ నేపథ్యం అంట పలానా వాళ్ళు పలానా అనేది ఉంది అనేది చెప్తూ వచ్చారు కానీ బట్ ఆ విధంగా ఎప్పుడూ లేదు. నేను అంటే కొద్దిగా ముభావం అనేది నా స్వభావం, అది పుట్టుకతో వచ్చిండేదే. ముభావం అంటే మాట్లాడకూడదు, వచ్చిన వాళ్ళు పలకరిస్తారు, నవ్వుతాం, మాట్లాడుతూ ఉంటాం. మరీ మితిమీరి మాట్లాడమంటే అది నాకు రాదు. దాన్ని వాళ్ళు తప్పుగా అర్థం.
ఇప్పుడు మీరేమో సోమశిల నుంచి నీళ్లు అంటే సోమశిల నుంచి నీళ్ళని తీసుకురావడానికి అక్కడ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డు తగిలారు, ఆందోళన కూడా చేశారు. అంటే ఉండిండొచ్చు, అది సహజమే కదా. ఇప్పుడు లోకల్గా అక్కడ ఉండేవాళ్ళు అది జరుగుతుంది. మా వాటరు రాయలసీమకు తీసుకుపోతున్నాం. బట్ రాజశేఖర రెడ్డి గారిలో ఇది ఉండేది, లీడర్షిప్, వాళ్ళని ఒప్పించి తీసుకుపోగలను అనేది ఉండేది. బట్ అదైతే అల్టిమేట్గా టేకప్ కాలే, ఆ ప్రాజెక్టే టేకప్ కాలే, ఆ స్టేజ్కి రాలేదు. 2009 ఎన్నికల్లో మరి తిరిగి మీరు ఓటమి చెందారు.